అందరూ ఎలా ఉన్నారు ముందుగా అది కామెంట్ చేయండి. ఏంటక్క కొత్తగా ఫుడ్ వ్లాగ్స్, డైట్ వ్లాగ్స్ కాకుండా ఇలా కొత్తగా వేరే వ్లాగ్ పెడుతున్నారు అని అనుకుంటున్నారు కదా. చాలామంది ఆడవాళ్ళకు పీసీఓడి, థైరాయిడ్, కొందరు ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కన్ఫామ్ అవ్వగానే హెయిర్ లాస్ అనేది చాలా ఎక్కువగా అవుతుందండి, సివియర్గా అవుతుంది. అట్లాంటి వాళ్ళకు ది బెస్ట్ న్యాచురల్ హెయిర్ ఆయిల్ అనేది ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం. ఇంట్లో ఉండే వాటితోటే ఎక్కువ మనం ఎక్కడ కొనుకొచ్చుకునే అవసరం ఉండదన్నమాట. సో ఈరోజు హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్కి మా అమ్మ చేస్తున్న హడావిడి చూడండి ఫస్ట్. సో పల్లెటూరులో కానీ ఊర్లో కానీ ఉంటే మాత్రం మనకున్న ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్నీ పక్కపక్కకే ఉంటాయి చెట్లు. మందారం చెట్లు, కలబంద చెట్లు అన్నీ పక్కకే ఉంటాయి కాబట్టి కొనుకొచ్చుకునే అవసరం ఉండదు. మా అమ్మ చూసారా పొద్దున్నే వెళ్ళి మంచిగా మందారం ఆకులు, మందారం పువ్వులు 2 తీసుకొచ్చిందనమాట. ఇవి ఫస్ట్ ఇంగ్రీడియంట్, బెస్ట్ ఇంగ్రీడియంట్ మన హెయిర్ లాస్కు యూజ్ అయ్యేది. ఇది హెయిర్ ఆయిల్లో ది బెస్ట్ ఇంగ్రీడియంట్ అనమాట. సో అండ్ ఇటుపక్క మనం ఇందాక మందారం ఆకులు, పువ్వులు తీసుకొచ్చాం కదా, అండ్ ఇటుపక్క వచ్చేసి కలబంద అన్నమాట. ఊర్లో ఉంటే ఎంత అడ్వాంటేజ్ చూసారా, కొనుకొచ్చుకునే అవసరమే ఉండదు. అక్క మీరు ఊర్లో ఉంటే చెప్తున్నారు, మేము హైదరాబాద్లో ఉంటాం, మాకు దొరకాలి కదా అంటే కలబంద ఎక్కడైనా దొరుకుతుందండి. మందారం ఆకులు, పువ్వులు అనేవి మీకు దొరికే ఏరియాలోకి వెళ్ళి తీసుకొచ్చుకోండి, లేకపోతే కొనుక్కోండి. అది బెస్ట్. ఇంకా నేను దీనికి మించి ఏం చెప్పలేను, ఎందుకంటే ఇవి కన్ఫామ్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్, హెయిర్ లాస్ కాకుండా ఆపేదన్నమాట. సో కలబందం చూసారా, ఇది స్టార్టింగ్ మొదట్లో ఏంటంటే కొంచెం పచ్చకర్రల్లో అంత జిగురు టైప్ వస్తుంది అన్నమాట. అదంతా పోయేదాకా ఇట్లా కొద్దిసేపు వంచి పెట్టండి దాన్ని, అదంతా లిక్విడ్ టైప్లో పోతుంది అన్నమాట. తర్వాత వాష్ చేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీ చేసుకుందాం. ఏమేమి రెడీ చేశానో చూపిస్తాను పదండి. ఫస్ట్ కలబంద, మందారం ఆకులు, పువ్వులు అండ్ మెంతులు, కరివేపాకు ఆకులు ఒక 10 నుంచి 15 రెమ్మలు తీసుకోండి. ఎంత తీసుకుంటే అంత బెటర్. నేను ఇక్కడ 1/2 లీటర్ నూనెకి చెప్తున్నాను, 1/2 లీటర్ నూనెకి కాదండి, జస్ట్ 1/2 లీటర్ నూనె వరకు మాత్రమే చెప్తున్నాను. 1/2 లీటర్కైనా కొంచెం డబుల్ చేసుకోండి, లీటర్ నూనెకైతే ఇంకా కొంచెం డబుల్ చేసుకోండి, సరిపోతుంది. సో కలబందకు అటు ఇటు సైడ్లో ఉన్న చెక్కులు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేయండి. పైన తోలు అస్సలు తీయద్దు, తోలుతోటే మనకు మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయండి. తోలు అస్సలు తీయకుండా మనకు కావాల్సినంత కలబంద ఇలా కట్ చేసి పెట్టేసుకోండి. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మందారం పువ్వులు, ఆకులు అనేవి హెయిర్ గ్రోత్కు చాలా హెల్ప్ అవుతాయి. కరివేపాకు కూడా హెయిర్ గ్రోత్కు, షైనింగ్కు చాలా యూజ్ అవుతుంది. కలబంద అనేది మనకు సిల్కీనెస్, అందరికీ తెలుసు కలబంద ఎంత స్మూత్గా ఉంటుంది, అంతే స్మూత్గా మన జడను ఉంచుతుందండి. మెంతులు అనేవి రీగ్రోత్, బట్టతల ఉన్నా లేకపోతే ఎక్కడన్నా ఇంటికి లేకపోయినా అవి రీగ్రోత్ అవ్వడానికి యూజ్ అవుతుంది. ఇంకా ఇవేనాక ఇంకేమైనా వేసుకోవచ్చా అంటే మీరు తులసి ఆకులు వేసుకోవచ్చు, వేప ఆకులు వేసుకోవచ్చు, ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తారు. కానీ మరీ అన్నీ వేస్తే నూనె తప్ప నూనె లాస్ట్కి అసలు రాదు, ఈ అంత పౌడరే వస్తుంది అనమాట. ఈ ఆకులే ఉంటాయి ఎక్కువ. సో ఎంత లిమిటెడ్గా వేసుకుంటే అంత బెటర్. నేను ఇక్కడ 5 వేస్తున్నాను. మందారం ఆకులు, పువ్వులు, కరివేపాకు, మెంతులు అండ్ ఇంకొకటి కలబంద. ఈ 5 ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. మరీ ఎక్కువ వేస్తే కూడా అంత అదే ఉంటుంది, నూనె తక్కువ వస్తుంది అన్నమాట. సో ఇవన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఆకులు అనేవి డైరెక్ట్ అట్లనే పెద్దగా వేస్తే నలగవన్నమాట మిక్సీలో. ఇవన్నీ మనం మిక్సీలో వెయ్యాలి. సో అన్నీ చిన్నగా ఇట్లా కట్ చేసి పెట్టేసుకోండి. ఇది బెస్ట్ తెలుసా హెయిర్ ఆయిల్. మెయిన్గా నేను సఫర్ అయ్యాను, ఎందుకంటే ప్రెగ్నెంట్ తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ జర్నీ నుంచి హెయిర్ లాస్ అనేది సివియర్గా అవుతుంది. అండ్ ఇది పెట్టగానే రిజల్ట్ వస్తుందా అని మాత్రం నేను చెప్పలేనండి. కనీసం ఈ ఆయిల్ అనేది ఒక 5-6 టైమ్స్ పెట్టండి. ఫస్ట్ ఊడిన దానికి రిజల్ట్ కంటే 5th టైం 6th టైం ఊడిన దానికి చాలా తక్కువ ఉంటుంది. హెయిర్ అనేది చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. అది సీరియస్గా మీరు ఒకసారి పెట్టి చూడండి. మీకు తెలియకుండా మీ మదర్స్ని కానీ అమ్మమ్మలు, నానమ్మలను అడగండి, వీటి వల్ల యూజ్ ఏంటనేది ఇంకా క్లియర్గా చెప్తారు. సో మనమైతే ఈ 5 ఇంగ్రీడియంట్స్ రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. వీటన్నిటిని మంచిగా మిక్సీలో పెట్టాలి. ఎంత అంటే స్మూత్ పేస్ట్ అవ్వాలండి. కొంచెం బరకగా పట్టుకున్నా ఏం కాదు, ఆయిల్లో వేసిన తర్వాత అన్నీ ఇనుకుతాయి అన్నమాట. సో ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టేస్తున్నాను నేను. ఫస్ట్ మెంతులు వేయండి, ఎందుకంటే మెంతులు పౌడర్ అవ్వాలి కాబట్టి. ఫస్ట్ మెంతులు పౌడర్ అయిన తర్వాత ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసామనుకోండి ఆటోమేటిక్గా నలుగుతాయి. ఇవన్నీ వేసి లాస్ట్కి మెంతులు వేస్తే మెంతులు నలగవు, పౌడర్ కాదు, అప్పుడు ఆ ఇంగ్రీడియంట్ అనేది నూనెలో కలవదు. సో ఇక్కడ మెంతులు వేసి మంచిగా నలిగిన తర్వాత ఇవన్నీ ఆకులు, కలబంద కాబట్టి ఈజీగానే స్మూత్ అవుతాయి, బ్లెండ్ అవుతాయి, ఏం టెన్షన్ అవసరం లేదు.
ఇది ది బెస్ట్ హెయిర్ ఆయిల్ అండి. మీరు న్యాచురల్గా ట్రై చేయాలి, న్యాచురల్గా హెయిర్ గ్రోత్ ఉండాలి అంటే మాత్రం ఇట్లానే ట్రై చేయండి. కన్ఫామ్గా హెయిర్ గ్రోత్ అయితే నాకైతే వర్కౌట్ అవుతుంది. బిఫోర్ ప్రెగ్నెన్సీకి అంటే ప్రెగ్నెన్సీ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఊడింది, సెకండ్ ట్రైమిస్టర్లో అసలు లేదండి నాకైతే హెయిర్ ఫాల్. లిటిల్ బిట్ ఉంది. అది కూడా ఇంకా మంచిగా మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి మంచిగా చూసుకుంటే ఇంకా మన హెయిర్ అనేది మంచిగా ఉంటుంది. రీగ్రోత్ అయితే కన్ఫామ్గా అవుతుంది. సో అన్నీ మిక్సీ పట్టేసుకోండి. మిక్సీ చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో. కొంచెం అక్కడక్కడ బరకగా అయినా ఏం కాదు, కానీ ఇట్లా స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకోండి. ఈ పేస్ట్ను ఆయిల్లో వేయాలి. ఆ పద్ధతి కూడా చూపించేస్తాను. సో ఇట్లా రెడీ అయిందని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడైతే మొత్తం మనం చేతికి పెట్టుకునే మైదాకు కూడా మైదాకు లాగా ఉందన్నమాట. ఆకు రెక్కలు ఉంటాయి కదా, అవి కూడా వేస్తారు దీంట్లో. మన హెయిర్ కొంచెం షైనీగా రెడ్డిష్గా కనబడడానికి. కానీ మనకు అంత అవసరం లేదు, ఉన్న బ్లాకే ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు మంచిగా అడుగు మందం ఉన్న గిన్నె మాత్రం పెట్టుకోండి. కొంచెం సన్నగా ఉంటే అడుగు మాడిపోతుంది అన్నమాట. ఇట్లా పెట్టేసుకొని దీంట్లో నేను 1/2 లీటర్ వరకు నూనె వేస్తున్నాను. ఈ నూనె బయట దొరికే పారాషూట్ కాదు, అప్పటికప్పుడు ప్యూర్గా పట్టించి తీసుకొచ్చిన నూనె. నేను షార్ట్ వీడియోలో పెట్టాను, గుర్తుందా? అమ్మ నా కోసం మంచిగా తీసుకొచ్చింది ఈ ఆయిల్ అని చెప్పేసి. మీకు అలా అప్పటికప్పుడు పట్టించిన నూనె లేకపోతే పారాషూట్ ఆయిల్ వేసుకోవచ్చు. ఒక 250 ml ఆర్ 500 ml ఎంతైనా వేసుకోవచ్చు. 1 లీటర్కి అయితే డబుల్ చేసుకోండి, చెప్పాను కదా. సో ఇక్కడ నేను మంచిగా 250 ml వరకు తీసుకున్నాను. అప్పటికప్పుడు ప్యూర్గా పట్టిన ఆయిల్ అందులో వేయగానే స్మెల్ వచ్చింది చూడండి. గ్యాస్ అలా ముట్టించి ఒక్క 2 minutes ఉంచగానే పైలకల నురగలాగా వస్తుంది అన్నమాట. అప్పుడు వేయండి ఆ పేస్ట్. జస్ట్ ఒక 2 నిమిషాలలో ఆయిల్ హీట్ అవుతుంది. మరీ ఎక్కువ హీట్ చేయకండి, ఎందుకంటే మరీ ఎక్కువ హీట్ చేసిన తర్వాత ఈ పేస్ట్ వేస్తే ఇట్లా చిదుముతుంది అన్నమాట. సో అందుకని ఒక 2 నిమిషాలకి ఈ పేస్ట్ వేసి కలపండి. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేస్తారా, పేస్ట్ వేయంగానే ఎట్లా ఉంది, ఆయిల్లో ఒక ముద్దలాగా ఉంది, విడిపోలేదు, ఎట్లనా అట్లా ముద్దలాగా ఉంది. ఇది కలుపుతా లో ఫ్లేమ్లో 15 నుంచి 20 నిమిషాలు ఉంచాలి. కలుపుతూనే ఉండండి. మీరు ఇంకా కలపడం ఆపేసి పక్కకి వెళ్ళిపోయారా, అడుగు మాత్రం కన్ఫామ్గా పట్టుకుంటుంది. ఎందుకంటే దాంట్లో ఆకులు, పువ్వులు, కలబంద, జిగురుతనం ఉంటుంది కదా, అడుగు అంటుకొని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మంచిగా ఇలా ఉడుకుతూ ఉంటుంది అన్నమాట. ఆ రసం అంతా ఆ చెట్లలో, పువ్వులలో, ఆకులలో ఉన్న రసం అంతా ఆయిల్లో ఇనకాలి. ఇట్లా నురగ టైప్ వచ్చి పొంగడానికి వస్తుంది అన్నమాట పైకి. అప్పుడు మీరు టెన్షన్ పడి అయ్యి పొంగుతుందేమో అని అస్సలు అనుకోకండి, పొంగదు, పైదాకా వస్తుంది. మీరు కలుపుతూనే ఉండండి. ఈ నురగ ఎప్పుడైతే తగ్గి నురగ మొత్తం పోయి మనకు అంత కొంచెం రెడ్ కలర్లో వస్తుంది అనమాట. రెడ్ కలర్ కూడా కాదు, గ్రీన్ కలర్లో మొత్తం ఆయిల్ వస్తుంది అనమాట. అప్పటి వరకు కలపండి. ఈ నురగ అంతా పోవాలి. పోయి మంచిగా లాస్ట్లో ఆయిల్ గ్రీనిష్గా వస్తుంది అన్నమాట. కొద్దిగా గ్రీనిష్గా వస్తుంది. ఆ కలర్ ఏంటో మీరే చూడాలి. ఆ కలర్ వస్తుంది, చూస్తారా? మొత్తం చాయ్ పత్తా పైకి తేలినట్టుంది చూడండి. ఆ నురగ అంతలాగా ఫామ్ అవుతుంది మనకు. 15 నిమిషాలు 20 నిమిషాలు పడుతుందండి మ్యాక్సిమం అయితే. అక్కడే దగ్గరుండి ఓపికతో కలుపుతూ ఉండాలి. నేనైతే ఇది చేస్తున్నంత సేపు ఇంట్లో ఎంత మంచి స్మెల్ ఉందంటే, అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, ఏం కెమికల్ కాదు కదా. ఆ స్మెల్ ఆస్వాదిస్తూ చూస్తూ ఉన్నాను. చూడండి, ఇగో ఇప్పుడు నురగ తగ్గింది. చూసారా ఏ కలర్ వచ్చిందో? ఆ కలర్ మొత్తం నురగబోయి ఆ కలర్ వచ్చేంత వరకు ఉంచి వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి. ఇంకా మనకు అవసరం లేదు. నురగబోయిందా, వన్స్ ఆయిల్ ప్రిపేర్ అయిపోయినట్టే. మళ్ళీ ఇంకా దాన్ని అట్లనే చేసినారనుకోండి, ఆయిల్ మాడిపోతుంది, మాడిపోయిన స్మెల్ వస్తుంది, నెత్తికి పెట్టుకున్న వాసన వస్తుంది. సో ఇట్లా చాపత్త మనం డికాషన్ టైప్ అయిందన్నమాట ఇది నురగబోయి. సో ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వెంటనే పక్కకు పెట్టేసుకొని మంచిగా మొత్తం చల్లారనివ్వండి. చల్లారంది బాటిల్లో పోసుకుంటే మాత్రం ఆ వేడికి ఇంకా ఖరాబ్ అయిపోతుంది ఆయిల్. నేను ఇక్కడ మంచిగా ఇంకా దాన్ని చల్లారిందా లేదా అని, ఇంక ఈ చలికాలం కదా 5-10 నిమిషాలలో అయిపోతుంది. నేను ఈ బాటిలడు నూనె తెచ్చాను, చూద్దాం ఇంకా అది చల్లారిన తర్వాత బాటిల్లో పోస్తే ఎంత అవుతుందో. ఎందుకంటే అన్ని ఇంగ్రీడియంట్స్కి ఆయిల్ పీల్చుకుంటుంది కదా, ఎంతైనా కొంచెం ఆయిల్ తగ్గుతుంది. సో చల్లారింది, చూసారా? మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్ అంతా అవే కనబడుతుంది. ఆయిల్ లైట్గా కనబడుతుంది కదా మనకు. అందుకే ఎప్పుడు ఇంగ్రీడియంట్స్ తక్కువనే వేయాలి, ఎక్కువ వేయొద్దు. సో మంచిగా ఇప్పుడు దీన్ని వడగట్టేసుకోవాలి. ఎట్లా అంటే ప్యూర్గా ఇంకా ఆ జాలిలో వేసి, మీరు కాటన్ క్లాత్లో కూడా వేసుకోవచ్చు. మా అమ్మ కాటన్ క్లాత్లో వేయమ్మా అంటే క్లాత్కే ఎక్కువ అంటుకుంటుంది నూనె, ఇంకా నీకేం రాదు, చాయ్ జాలిలో వేసి గట్టిగా ప్రెస్ చేస్తే ఆయిల్ మంచిగా దిగుతుంది, అవసరం లేదని చెప్పింది అనమాట. ఈ టిప్ కూడా బాగుంది కదా.
క్లాత్కే సగం అంటుకుంటుంది నూనె, ఇంకేముంటుంది చెప్పండి. అందుకే ఇట్లా జాలీలో వేసి మంచిగా ప్రెస్ చేయండి, ఎంత వీలుంటే అంత. ఈ వేస్టేజ్ అంతా చెట్లకు వేయండి మంచిగా. మా అమ్మ టిప్ అన్నమాట. ఈ వేస్టేజ్ చెట్లకు వేస్తే చెట్లకు మంచిగా ఇట్లా ప్రోటీన్ లాగా ఉంటుంది కదా, అన్నీ మంచి ఇంగ్రీడియంట్సే కదా, పాడేయకని చెప్పింది అన్నమాట. సో మేము ఇద్దరం అయితే కలిసి మంచిగా దాన్ని వడగట్టేస్తున్నాం. ఇప్పుడు బాటిల్లో వేస్తే ఎంత వస్తుందో మీరే చూడండి. దాదాపు బాటిల్ నిండా తీసుకొస్తే మాకు ఒక పావు వంతు తగ్గింది, 3/4 వంతు బాటిల్ వచ్చిందన్నమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాక్ట్గా నిండా బాటిల్ తీసుకొస్తే ఒక పావు వంతు తగ్గింది ఎగ్జాక్ట్గా. చూసారు కదా, 70% వచ్చిందండి, 30% ఆయిల్ పోయిందన్నమాట. ఎందుకంటే ఆ వేస్టేజ్లోనే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది. ఎంతైనా మనకు ఆ మరిగి 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 ఈ క్వాంటిటీకి 70% కన్ఫామ్గా వస్తుంది, 30% వేస్టేజ్ అయిపోతుంది అన్నమాట. ఇది ది బెస్ట్ ఇంగ్రీడియంట్. మీరు నెత్తికి పెట్టుకునేటప్పుడు మంచిగా కొంచెం హీట్ చేసుకొని అట్లా నెత్తికి పెట్టేసుకోండి, అప్లై చేసుకోండి, సూపర్ అయిపోతుంది ఈ హెయిర్ ఆయిల్. ఎప్పుడు అయిపోతే అట్లా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే, పైసలు పెట్టే పని లేదు. ఒక ఆయిల్ దెబ్బ తప్ప, ఆయిల్ కొనుకొచ్చుకునేది తప్ప మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ బయట దొరికేటివి. మనమేం కొత్తగా తీసుకురాలేదు, కొత్త హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయలేదు. అండ్ మన స్కాల్ప్ అంటే నెత్తికి పెట్టుకునేటప్పుడు నెత్తి ఎప్పుడు కానీ, ఇప్పుడు మీరు తలస్నానం ఈరోజు చేశారనుకోండి, ఈరోజు రేపు అట్లా ఒక 1-2 డేస్ తర్వాత వెంటనే పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వాష్ చేసుకోండి. ఆయిల్ పెట్టుకొని 4-5 రోజులు అట్లనే ఉండకండి. ఆయిల్ ఎక్కువ రోజులు మనం నెత్తికుంటే కూడా డాండ్రఫ్ వస్తుంది. మీరు అబ్జర్వ్ చేయండి. ఈరోజు ఆయిల్ పెట్టుకొని 4 రోజులు ఉంచుకొని 5వ రోజు స్నానం చేస్తే మరొకసారి స్నానం చేసే ముందు ఇట్లా నెత్తి గీగి చూడండి, డాండ్రఫ్ వస్తుంది లిటరల్గా, కొంచెం మంచిగా చెప్పాలంటే. సో ఆయిల్ ఎప్పుడైతే పెట్టుకుంటారో మీరు వితిన్ 2 hours 4 hours స్నానం చేయండి. లేదు మేము ఒక రోజు అంతా ఉంచుకుంటామంటే ఓవర్ నైట్ పడుకునే ముందు మంచిగా పెట్టుకొని నైట్ పడుకొని నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేయండి, హెడ్ బాత్. ఇది ది బెస్ట్. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం జుట్టుకు పెట్టుకునే దానికంటే ఎక్కువ గుండుకు పెట్టుకోండి. స్కాల్ప్కు మాత్రం ఎక్కువ పెట్టుకొని మన మధ్యలో లేకపోతే చివరిలో హెయిర్ ఆయిల్ అనేది కొంచెం తక్కువ పెట్టుకున్నా ఏం కాదు. ఎందుకంటే చెట్లు వేర్లు బలంగా ఉంటేనే ఆకులు చెట్టు మంచిగా వస్తుంది. వేర్లే బలంగా లేకపోతే ఆకులు పువ్వులు ఇక్కడ నుంచి రావు. సో గుండుకు మంచిగా పెట్టుకోండి, హెయిర్కు కొంచెం తక్కువ పెట్టుకున్నా ఏం కాదు. అండ్ వెంటనే ఆయిల్ పెట్టిన తర్వాత అది అస్సలు తూయకండి, మంచిగా ఇట్లా టై చేసుకోండి, లేకపోతే అల్లుకోండి. ఒక 1-2 hours తర్వాత మంచిగా కోంబు చేసేసుకున్నా, లేకపోతే మీరు తలస్నానం చేసే ముందు కోంబు చేసుకున్నా సరిపోతుంది. అంతేగాని వెంటనే మాత్రం అస్సలు తూయద్దు, హెయిర్ బాగా ఊడిపోతుంది. సో ఇక్కడ నేను మంచిగా ముందు రోజు ఈవినింగ్ పెట్టుకున్నాను, నెక్స్ట్ డే మార్నింగ్ తలస్నానానికి కుంకుడుకాయలు నానబెట్టేస్తున్నాను అనమాట. కుంకుడుకాయలు ఆ రోజు నైటే నానబెట్టేసాను, సారీ. సో ముందు రోజు నేను ఈవినింగ్ నూనె పెట్టేసుకున్నాను కదా, నైట్ ఇట్లా కుంకుడుకాయలు నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ వెంటనే తలస్నానం చేసేసాం అనుకోండి, ఆయిల్ మన నెత్తికి మంచిగా ఇనుకుతుంది, ప్లస్ మంచిగా హెయిర్ ఫాల్ అవ్వకుండా ఆపుతుంది. ప్లస్ మనం హెయిర్ షాంపూ కూడా న్యాచురల్గా ట్రై చేస్తున్నాం కదా. ఇక్కడ కుంకుడుకాయలు ఏం లేదు, మా మమ్మీ తీసుకొచ్చింది ఇక్కడే. న్యాచురల్గా అందరికీ తెలుసు దీని యూజెస్ అనేది. జస్ట్ అవి మొత్తం పగలగొట్టి దానిలో ఉన్న గింజలు తీసేసి అవి సపరేట్ చేసి వాటిలో కొంచెం వాటర్ వేసి ఓవర్ నైట్ నానబెట్టి పొద్దున మంచిగా వాటిని ఇట్లా గట్టిగా ప్రెస్ చేసి పిసుకుతే ఏమవుతుందంటే నురుగు వస్తుంది షాంపూ లాగా. దాన్ని నెత్తికి అప్లై చేసేసుకోవడమే. ఇది అందరికీ తెలుసు, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. ఇది నేను చెప్పడం కంటే మన అమ్మమ్మలను అడగండి. ఈ షాంపూ బెనిఫిట్స్ ఇంకా మంచిగా చెప్తారు. నేను చెప్తే కూడా స్టార్టింగ్ నుంచి బెనిఫిట్స్ చెప్తూనే ఉన్నావు కదా అక్క అని అంటారేమో. సో ముందు రోజు నైట్ మంచిగా వాటర్ వేసి ఇట్లా సోక్ చేసి దీనిలో నేను కొంచెం కరివేపాకు లీవ్స్ వేసాను అన్నమాట. అంటే కరివేపాకు వేసాను, మీరు కావాలంటే మందారం ఆకులు కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేయడం ఏంటంటే ఎక్స్ట్రా బెనిఫిట్ యాడ్ అవుతుంది అంతే. మీరు కుంకుడుకాయలతోటే నార్మల్గా చేయొచ్చు, నేను ఇట్లా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇంకా కరివేపాకు ఉంటే ఇంకా మంచి ప్రోటీన్ అందుతుంది కదా హెయిర్కి అని చెప్పేసి నానబెట్టాను అంతే. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా ఇట్లా బిసుక్కొని హెయిర్ వాష్ చేసుకోవడమే. సో నేను ఆయిల్ ఓవర్ నైట్ లేకపోతే 4 hours అంతే అండి, అంతకుమించి ఎక్కువ పెట్టకండి. 3-4 రోజులు పెడితే కూడా ఆయిల్ వల్ల డాండ్రఫ్ వస్తుంది. సో అదొక ఫస్ట్ టిప్. న్యాచురల్గా షాంపూ పెడితే ఇంకా మంచిది. మనం న్యాచురల్గా ఆయిల్ ట్రై చేసాం కదా, అట్లాగే షాంపూ కూడా ట్రై చేసామనుకోండి ఇంకా హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది చెప్పండి. సో ఇట్లా అన్నమాట. మంచిగా ఆఫ్టర్ హెయిర్ వాష్ నా హెయిర్ అయితే చాలా బాగుంది, మంచిగా రిజల్ట్ అయితే ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టార్టింగ్ నుంచి హెయిర్ ఆయిల్ నుంచి హెయిర్ వాష్ కూడా చెప్పేశాను కదా. సో మీకు ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. ఇది మన వ్లాగ్ అన్నమాట. మీకు అందరికీ నచ్చింది, అర్థమైంది, మీరు కూడా ట్రై చేస్తారు అని నేను అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మన ఇంటి వ్లాగ్స్. బాయ్.